వాక్యము చెప్పడం చేత కానివాడు, యేసుతో నిజముగా సహవాసము లేనివాడు ఈ గ్యామనింగ్లు చేస్తాడు. యేసుతో పరిచయం ఉన్నవాడు అంజూర పండును పరిచయం చేయాల్సిన అవసరములా, అట్టి పళ్ళును పరిచయం చేయాల్సిన అవసరములా యేసును డైరెక్ట్ గా పరిచయం చేస్తాడు. అక్కడ నుండి వస్తుంది నీకు సహాయం. యేసు తెలియని మూర్ఖుడు, వాక్యము తెలియని మూర్ఖుడు మాత్రమే ఇలాంటి పిచ్చి వేషాలన్నీ వేస్తాడు. అతనికి నిజముగా యేసు తెలియదని అర్థం. యేసు దగ్గరికి వస్తే ఎలాంటి వ్యాధినైనా దేవుడు స్వస్థపరుస్తాడు, ఎలాంటి దరిద్రుడినైనా పైకి లేపుతాడు. నేను కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయమో ఎక్కడ నుండి వస్తుంది? ఆ కొండ వైపు, ఈ కొండ వైపు, ఆ కొండ మీద ఉన్నాడంట, ఈ కొండ మీద ఉన్నాడట అని చూసినంత కాలం దరిద్రులం అయిపోయాం. కొండల వైపు చూడడం మానేసి ఆకాశమందున దేవుని వైపు చూడడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అక్కడ నుండి నీకు సహాయం వస్తుంది. బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా సువార్తకి వెళ్ళిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారా? వెళ్ళరాలాగా. వాళ్ళు సంత వీధుల్లో, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో, సమాజ మందిరాలలో ఎక్కడైతే వాళ్ళకు అనుమతులు ఉన్నాయో అక్కడ సువార్త బోధించారు తప్ప ఎవరింటికి వెళ్ళే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోలేదు ఎవరు. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, అపోస్తలులు ఏర్పాటు చేసిన ఒక పద్ధతి ఉంది. వాళ్ళు ఎవరి ఇళ్లలోకి వెళ్ళలేదు.